ఈరోజు కంటక వాక్యం. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రకటన గ్రంథము 1 అధ్యాయం 9వ వచనం. ప్రియులారా, యేసుక్రీస్తు శిష్యులలో యోహాను ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రేమించిన శిష్యునిగా ఈ యోహానును మనం చూడగలం. ఈ యోహాను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనై ఉన్నానని చెబుతున్నాడు. సువార్త నిమిత్తం ఈ యోహాను పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నాడు. క్రీస్తును నమ్మి ఆయన రాజ్యాన్ని ప్రకటించు వారికి శ్రమలే కలుగుతాయని మనం గ్రహించాలి. ఈ లోకంలో మనకు శ్రమలు లేవంటే మనం క్రీస్తు పనిని చేయడం లేదని తెలుసుకోవాలి. పరలోక రాజ్య వారసులకు ఈ లోకంలో కలిగే శ్రమలను గురించి పౌలు భక్తుడు ఈ విధముగా సెలవిస్తున్నాడు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను అని. ప్రియులారా, దేవుని నామము నిమిత్తము యేసయ్య శిష్యులు మరణమును పొందుటకు కూడా వెనుకాడలేదు. వారిలా మనం లేకున్నను దేవుని కొరకు శ్రమలు అనుభవించుటకు సిద్ధ మనసు కలిగి ఉండాలి. ఇతరులకు సువార్త చెప్పడం గురించి మనం సిగ్గుపడకూడదు. మనం క్రీస్తు కొరకు చేయగలిగినంత పనిని చేయువారమై ఉన్నాము. ఈ లోకంలో దేవుని కొరకు శ్రమను అనుభవించటం వలన పరలోకంలో మనం గనులముగా ఎంచబడతాము. అందుకే ప్రతిదినం దేవుని సహాయముతో అనేకులకు సువార్తను ప్రకటించి దేవుని ప్రేమను చాటించు వారమై ఉందాం. ఈ వాక్యము దేవుని కొరకు మనం శ్రమపడవలసిన వారమై ఉన్నామని మనకు తెలియజేస్తుంది. కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ క్రీస్తు ప్రేమను అనేకులకు ప్రకటించు వారమై ఉందాం. అటువంటి అనుభవంలోనికి దేవుడు మనలను నడిపించునుగాక. ఆమేన్.